శరణాగతి ధారావాహికలో వీణా మనోజ్ కుమార్ గారు మనకి పురాణ ఇతిహాసాల నుంచి అనేకమైన ఉదాహరణలతో ఆ భగవంతుడిని ఎలాగ పొందాలి, మోక్షాన్ని ఎలా పొందాలి, భగవంతుడిని పొందడం అంటే మన ఈ జీవితంలో ఉండే అనేకమైనటువంటి కష్టాలని ఆయనకు సమర్పించి ఆనందంగా మనం బ్రతకగలగటమే అనేటటువంటిది ఈ సభ్య సమాజంలో నేటి ప్రపంచంలో మనం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కదా. మరి మన ఈ ఇతిహాసాల్లో ఉండేటటువంటి ఆ గొప్ప కథలు వీణ్ణి మనము పూర్తిగా ఉత్తేజితులమై అలాగే మనం మెలగాలని చెప్పి ఇది మనకు తెలియజేస్తుంది. నమస్కారం అండి. నమస్కారం అండి. వామే భూమి సుతాపరశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదలయోః వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ గవరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం. శ్రీరామచంద్రశ్రుతపారిజాతః సమస్తకల్యాణగుణాభిరామः సీతాం ముఖాంభోర్హజంజరీకः నిరంతరం మంగళం మాతనౌతూ. శరణాగతి యొక్క అంశంలో మనం ఇతపూర్వం అన్నమాచార్యుల వారి గురించి, భగవత్ రామానుజుల వారి గురించి, శంకరాచార్యుల వారి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు శంకరాచార్యుల వారి యొక్క 4 ఆమ్నాయ పీఠములు ఏర్పాటు చేశారు శంకరాచార్యుల వారు. మనందరికీ కూడా అది విదితమే. అటువంటి శంకరాచార్యుల వారి యొక్క ప్రథమ శిష్యుడైనటువంటి ప్రథమ పాదుడు అనేటువంటి ఒక శిష్య పరివారంలో ఒక ఘట్టాన్ని మనం చెప్పుకుందాం. ప్రథమ పాదుడు ఒకానొక సమయమున అహోబిల క్షేత్రము సందర్భంలో అక్కడ తన యొక్క నిత్యము అనుసంధానం చేసుకుంటూ ఆ నరసింహోపాసన చేసుకుంటూ ఆ నరసింహస్వామి గురించి తపస్సు చేస్తూ ఉండేవాడట. అలా ప్రతిరోజు కూడా ప్రాతకాలమునే లేచి ఉత్థాపన చెంది స్వామివారి గురించి మనస్సులో ప్రార్థన చేసుకొని సంధ్యావదనాది క్రతువులు, నిత్య యజ్ఞ క్రతువులన్నీ కూడా నిర్వర్తిస్తూ అలా స్వామి గురించి ధ్యానం చేస్తూ ఉంటే అందులో యజ్ఞయాగానికి సంబంధించినటువంటి కొన్ని సమిధులను ఏర్కొంటూ ఉపాసన పాటిస్తూ ఉండేటువంటి వాడు. అక్కడే ఒక వేటగాడు రోజు కూడా పూర్తిగా ఆ ప్రథమపాడు చేస్తున్నటువంటి కార్యాన్నంతా కూడా చూస్తూ ఉంటాడు. వేటగాడు ప్రథమపాదుడి దగ్గరికి వెళ్ళి ఒకానొక రోజున అడుగుతాడు, ఓయి మహర్షి, అసలు మీకు ఏమి కావాలి చెప్పండి. ఈ అడవిలో ఉదయం లేస్తారు, ప్రతి సంక్షేమంలో కూడా ప్రతి ఒక్క సందర్భంలో కూడా చూస్తూనే ఉంటాను, మిమ్మల్ని నీళ్లు తీసుకుంటారు, నీళ్ళల్లో ఏదో వెతుకుతారు, అలాగే పుల్లలు తీసుకుంటారు, సమిధులు తీసుకుంటారు, ఇటువంటివన్నీ కూడా తీసుకుంటూ యజ్ఞయాగాలు క్రతువులన్నీ చేస్తున్నారు, మీకేం కావాలి? ఈ అడవిలో నాకు తెలియనటువంటి పదార్థం ఏమీ కూడా లేదు, నాకు చెప్పండి అని అంటాడట. అంతటా ఈయన కూడా చూస్తూ ఆ యొక్క వేటగాడితో ఇలా అంటాడు, కొంత అపహాస్యంగానే మాట్లాడతాడట. నాకు కావలసినటువంటిది ఒక నరమృగము అంటే ఆ మృగాన్ని కూర్చి చెప్పగానే ఆ వేటగాడు చాలా ఆశ్చర్యచకితుడవుతాడట. అది విన్నటువంటి ఆ వేటగాడు చాలాసార్లు మనస్సులో కూడా మరవక ఆ యొక్క నరమృగమా, ఇదేమి నరమృగము అని పూర్తిగా కనుక్కోవడానికి మళ్ళా వెళ్ళి అడిగితే, అలా వెళ్ళి నేను చెప్పినటువంటి నరమృగము ఈ యొక్క శిరస్సు అంతా కూడా సింహము యొక్క ఆకృతిలో ఉంటుంది, అక్కడి నుంచి కింద భాగమంతా కూడా నరుడిలాగా ఉంటుంది. అరేరే, ఇన్ని ఏండ్లగా నేను యొక్క అడవిలో వేట చేస్తూ ఉన్నానే, ఇటువంటి జంతువుని నేను చూడనే లేదే అని చాలా పరితపిస్తూ ఆ జంతువు ఎక్కడుంటుందా అని ఒక 3 రోజుల పాటు విపరీతంగా అడవంతా తిరిగి వెతికాడట. అలా వెతకగా తను నిద్రపోక, నీళ్లు త్రాగక, ఆహారం కూడా భుజించకుండా కూడా కేవలం ఆ నరమృగం ఎక్కడుంటుంది అనే అహోబిల క్షేత్రం అంతా కూడా వెతుకుతూ ఉంటే అప్పుడు ఒక్కసారిగా అతని గురించే చింతన చేస్తున్నాడని ఆ నరసింహస్వామి వారు ఒక్కసారిగా ఆ వేటగాడి ముందు ప్రత్యక్షమయ్యాడట. ప్రత్యక్షమవ్వగానే ఇతని దృష్టిలో ఏమిటి, అది ఒక మృగమని భావించి వెంటనే తాడు తీసుకొని ఆ దొరికేసింది యొక్క మృగమని ఆ యొక్క మోకాళ్ళతో చుట్టేసి తన యొక్క భుజాన వేసుకొని వెళ్ళాడట. మనం ఇప్పటికీ కూడా చేస్తూ ఉంటాం. అలా భుజాన వేసుకొని వెళుతూ ఆ యొక్క ప్రథమపాదు దగ్గరికి వచ్చాడట. అక్కడ రాగానే ప్రథమపాదుడికి, ఓ స్వామి, మీరు అడిగినటువంటి ఆ నరమృగము తెచ్చాను చూడు అని అంటాడట. అంతటా ఆ పట్టుకున్నటువంటి త్రాడేమో చాలా బరువుగా వేలాడుతూ ఉన్నట్టు కనిపిస్తోంది, కానీ కింద ఎటువంటి పదార్థం కూడా కనిపించలేదు ఆ యొక్క ప్రథమపాదుడికి. అంతట చూసి ఆ ప్రథమపాదుడికి, ఓహో, స్వామి ఇతడికి నిజముగానే ప్రత్యక్షమయ్యాడని భావించి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యమని నరసింహస్వామి గురించి స్తుతింపజేసి, దీని యొక్క అర్థం చూడండి,
మృత్యువుకే మృత్యువును ప్రసాదించేటువంటి వాడు ఎవడైనా ఉన్నాడంటే ఆయనే నరసింహస్వామిట. అంతటి విశేషం నరసింహస్వామి గురించి స్తుతింపజేయగానే ఆ స్వామి ఆ వలలో ఇలా పట్టి ఉన్నాడట, వేలాడుతూ ఉన్నాడంట. అది చూసినటువంటి ఆ ప్రథమపాదుడు స్వామికి శరణాగతి చెంది, ఓహో సంపూర్ణమైనటువంటి శరణాగతి అంటే అనన్యము చింతన చేస్తున్నటువంటి ఆ వేటగాడికి కూడా స్వామి బందీ అయ్యాడంటే అంతటి ప్రేమ, అంతటి వాత్సల్యము, అంతటి ధ్యాస పూర్తిగా భగవంతుని మీద అతను వేటగాడు పెట్టి ఉన్నాడు కనుకే స్వామి అతనికి బందీ అయ్యాడు. మనం ఇప్పటికీ కూడా శ్రీరంగ మలై వెంకటాచలాది క్షేత్రంలో మనం చూస్తుంటాం, సింహవాహనం మీద స్వామి యొక్క 2 మోకాళ్ళు కట్టేసినట్టుగా ఒక అయ్యప్ప స్వామి ఏ భంగిమలో ఉంటాడో ఆ భంగిమలో స్వామికి అలంకారం చేస్తారు. ఆ భంగిమ యొక్క వైశిష్ట్యమే ఈ యొక్క వేటగాడి యొక్క ఈ ప్రథమపాదుడి యొక్క వృత్తాంతము. ఆ విధంగా నరసింహోపాసన చేశాడు ఆ ప్రథమపాదుడు. ఒకానొక సందర్భంలో ఆ శంకరాచార్యులు ఒక ధ్యానం చేస్తూ ఉంటే ఒక వేటగాడు అక్కడికి వెళ్ళి, స్వామి నీ ప్రాణాలు నాకు కావాలి అని అంటాడట. అంటూనే అక్కడికి వెళ్ళి, పోయి నా ప్రాణాలు నీకెందుకు అని అడిగితే, నేను ఒక తాంత్రికుడిని, నాకు ఒక తాంత్రిక శక్తి సిద్ధింపజేయడానికి అత్యంత జ్ఞానపరుడైనటువంటి ఒక జ్ఞాని ప్రాణము కానీ లేదా అత్యంత పరాక్రమమైనటువంటి ఒక పరాక్రముడి యొక్క ప్రాణము కానీ నాకు కావాలి అనంటే, పరాక్రమవంతుడిది నాకు దొరకదు కదా, దేహం మీద ఎటువంటి భ్రాంతము లేనటువంటి ఆ శంకరాచార్యుల వారు సరే రేపటి రోజు రా ఇస్తాను అని చెప్పి పంపిస్తారట. అలా వచ్చి మరుసటి రోజు చెప్పినటువంటి సమయానికి ఆ యొక్క తాంత్రికుడు వస్తాడు. ఆ యొక్క శంకరాచార్యుల వారు జపంలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే ఎక్కడో సంధ్యావందనం చేస్తున్నటువంటి ప్రథమపాదుడికి తన యొక్క గురువు గారైనటువంటి శంకరాచార్యులకు ఎటువంటి ఆపద సంభవిస్తోందో అని ఆయనకు స్ఫురిస్తుందట ఒక్కసారిగా. అలా స్ఫురించగానే అప్పుడు నరసింహస్వామిని గురించి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమని స్తుతించగానే ఒక్కసారిగా నరసింహుడు అక్కడికక్కడే వచ్చి ఆ యొక్క తాంత్రికుడిని 2 ముక్కలుగా చీల్చి పడేశాడట. అంటే ఆ వేటగాడి ద్వారా నరసింహోపాసన ఈ ప్రథమపాదుడికి అవలంబించింది. ఆ తర్వాత నరసింహోపాసన యొక్క వైశిష్ట్యాన్ని శంకరాచార్య వారు ఇలా అడుగుతాడు. అంతటా ప్రథమపాదుడి ఈ ఘట్టాన్నంతా కూడా తన గురువైనటువంటి శంకరాచార్య వారికి చెప్తారు. అంతటి విశేషమైనటువంటి స్థానాన్ని మనకు కలిగింపజేసేది ఈ యొక్క శరణాగతి అని మనం చాలా తెలుసుకోవచ్చును. సుప్రసన్న వదన తనుల చూచరువవేదీరా ప్రమేయ వరదానన్నాదరి చరదా లోకనాథ పరుల వేడలేక నీకే శరణంటిని, లోకనాథ పరుల వేడలేక నీకే శరణంటిని, శ్రీకర కరుణాకర సుధాకరార్కనయన వామన ప్రమేయ వరదానన్నాదరి చరదా పాతకులను కాజినటి తాతవను చుని పదములు, పాతకులను కాజినటి తాతవను చుని పదములు, ప్రీతితో నెరనమ్మినాడ తిన్నవాడ నిన్ను ఈడ ప్రమేయ వరద అన్నాదరి సరదా ప్రమేయ వరదానన్నాదరి సరదా. శంకరాచార్యుల వారి యొక్క దేహాన్ని మిగతా సంబంధించినటువంటి తాంత్రికులంతా కూడా మంటల్లో కాల్చివేయాలని చూస్తే అప్పుడు కూడా శంకరులు ఆ యొక్క నరసింహస్వామి ఉపాసనే చేస్తారు. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాప్తిపోత లక్ష్మీం నృసింహం మదేహి కరావలంబం. అంటే మృత్యువు సంభవించేటువంటి సమయంలో కూడా స్తుతించేటువంటి దేవతామూర్తి ఎవరైనా ఉన్నారా, ఆఖరి క్షణంలో అయినా వచ్చి రక్షించేటువంటి దేవతామూర్తి ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం నరసింహస్వామి అనే అత్యంత విశేషంగా ఈ యొక్క శరణాగతి ద్వారా ఈ యొక్క ప్రథమపాదుడి యొక్క కథా వృత్తాంతం ద్వారా మనం తెలుసుకోవచ్చును. భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ పరమ పురుష భవబంధ విమోచన, పరమ పురుష భవబంధ విమోచన, పరమ పురుష భవబంధ
అత్యంత విశేషమైనటువంటి శరణాగతి మనం చూస్తూ ఉంటాం. దుర్వాస మహర్షి యొక్క అంబరీషోపాఖ్యానంలో కూడా అంబరీషుడు చాలా వైభవంగా స్వామి యొక్క ప్రతి ఒక్క ఏకాదశి నాడు కూడా వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాడు. అటువంటి ఏకాదశి నాడు వ్రతాన్ని పూర్తిగా నిరాహారంగా ఉండి స్వామి యొక్క మంత్రాన్నే జపిస్తూ ఉండేటువంటి ఆ అంబరీషుడు మరుసటి రోజున ద్వాదశి రోజున గడియల్లో ఎవరైనా అతిథికి భోజనం పెట్టిన పిమ్మట స్వామి యొక్క ఆరాధనా తీర్థాన్ని మొట్టమొదటిగా తీసుకొని తాను భుజించడంతో ఈ యొక్క ఏకాదశి వ్రతం పూర్తవుతుంది. ఈ విధమైనటువంటి అంబరీషుడు చక్రవర్తి సార్వభౌముడు. చక్రవర్తి అంటూనే అన్నీ ఉంటాయి, అతనికి కావలసినటువంటి అన్ని సదుపాయాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా భగవంతుని పట్టుకొని ఉన్నాడంటే అతని యొక్క భక్తి తార్కాణానికి చాలా అర్థం చేసుకోవాలి. అంత విశేషమైన భక్తిపరుడు అని అంబరీషుడు మనం తెలుసుకోవాలి. అంత విధమైనటువంటి అంబరీషుడు ఒకానొక ఏకాదశి వ్రతం చేస్తూ ఉంటే ద్వాదశి రోజున అతిథిగా వచ్చినటువంటి దుర్వాస మహర్షి ఆ యొక్క అంబరీషుడి దగ్గరికి వెళతాడు. అలా వెళ్ళగానే దుర్వాస మహర్షి, స్వామి మీరు రండి భోజనానికి, మీరు ఏకాదశి పాలనకు రండి అని చెప్పగా ఆ దుర్వాస మహర్షి ఇలా అంటాడు, నేను వెళ్ళి సంధ్య వార్చుకొని వస్తాను అని చెప్పి అంతటా దుర్వాస మహర్షి సంధ్య వార్చుకోవడానికి వెళ్ళగా అక్కడే ధ్యానంలో ఉండిపోతాడు. ధ్యానంలో మహర్షులు, యోగులు ఇటువంటి వారు ఒక్కసారి ధ్యానంలో వెళ్ళిపోతే వారు ఇహలోకంతో సంబంధమే లేకుండా పూర్తి జ్ఞానస్థితిలోకి వెళ్ళిపోతారనమాట. ఆయనకు కూడా తెలియదు ఎక్కడి స్థానంలో ఎటువంటి మాట ఇచ్చామో, పూర్తిగా సత్సంబంధాలన్నీ కూడా దాటినటువంటి స్థాయిలో వారు ఉంటారు. అటువంటి మహర్షి పుంగవులు దుర్వాస మహర్షి, ఆయన సామాన్యుల. అటువంటి దుర్వాస మహర్షి వచ్చేటువంటి సమయంలో చూస్తూ ఉండగానే ఆయనేమో పూర్తిగా ధ్యానంలో ఉండిపోతారు. ఇక్కడ ఈయన ఏకాదశి గడియలు దాటిపోతూ ఉంటాయి. అంతలో అంబరీషుడు ఇతర బ్రాహ్మణులు చెప్పినటువంటి యొక్క ఆచరణ మేరకు స్వామి యొక్క తీర్థాన్ని తీసుకుంటే ఆ యొక్క ఏకాదశి వ్రత ఫలితం మీకు సంపూర్ణంగా లభిస్తుంది అని చెప్పగానే అంతటా స్వామి తీర్థాన్ని తీసుకోపోగానే అంతటే వెంటనే దుర్వాస మహర్షి వస్తారు. అలా వచ్చి, ఓగి నన్ను అతిథిగా పిలిచి నువ్వు తీర్థాన్ని తీసుకుంటున్నావా, నువ్వు స్వామి యొక్క తీర్థాన్ని తీసుకోగానే అక్కడికి నా ఆతిథ్యం ఏమైపోను అని అంబరీషుడిని దుర్వాస మహర్షి శపించడానికి పోతే అంతట ఒక్కసారిగా యొక్క అంబరీషుడి ఇంట్లో నుంచి ఒక సుదర్శన చక్రం లేస్తుందట. సౌదర్శనుజ్జిహానా దిశి విదిశిరస్కృత్య సావిత్రమర్చి బాహ్యాంధకార క్షత జగదంకార భూమ్నా స్వధామ్న ధూకర్జద్ధూరగచ్చద్దిపుదరిపుబధూకంఠ వైకల్యకల్యా జ్వాలాజాజ్వల్యమానా వితరదు భవతా దీప్సయా భీప్సితాని. ఆ సుదర్శన చక్రం లేవగానే దుర్వాసుడు బ్రహ్మాది దేవతల సైతం ఎక్కడికి వెళ్ళినా కూడా తనకు శరణాగతి లభించదు. సుదర్శన చక్రానికి అత్యంత విశేషమైనటువంటి ఒక గుణము కలదు. అది ఏమిటంటే మహావిష్ణువు యొక్క చెయ్యి దాటినటువంటి పిమ్మట మరలా స్వామే పిలిచినా కూడా వెనక్కి రాదట, తన యొక్క కర్తవ్యాన్ని చూసుకునే వస్తుంది. అటువంటి సుదర్శన చక్రం స్వామే ఆగమన్నా కూడా ఆగలేదట. విధంగా స్వామి వచ్చి ఏం చెప్తారయ్యా దుర్వాస మహర్షితో, స్వామి నాకు ఇంకా శరణాగతి లేదా అనంటే, నువ్వు ఎవరైతే నా భక్తులను ఇబ్బంది కలిగించావో అటువంటి భక్తుడు మాత్రమే నీకు శరణాగతిని ఇవ్వగలడు అని వెళ్ళగా మరలా వెళ్ళి అంబరీషుడి దగ్గర వేడుకొనగానే ఆ అంబరీషుడి యొక్క ఉపసంహరణ చేస్తాడట ఆ సుదర్శన చక్రాన్ని. అంతటి విశేషమైనటువంటి భక్తులకు రక్షణ కలిగించేటువంటిది సుదర్శన చక్రము. అట్టి సుదర్శన చక్రము మన తోడ ఉంటుందటే మనకు శరణాగతిని కలిగి ఉండడమే ఈ యొక్క వృత్తాంతం అంబరీషోపాఖ్యానం నుంచి మనం తెలుసుకోవచ్చు. ఓం నమో నారాయణాయ. ఈ ధారావాహికలో ఈ రెండు కథల్లో మనకి అర్థమవుతున్నది ఏంటంటే, ఎంత సామాన్యుడికైనా శరణాగతి అనేటటువంటిది సుదర్శన చక్రం కంటే గొప్పది అన్న ఒక నీతిని మనం ఈ వ్యాఖ్యానం నుంచి మనం తెలుసుకోవాలి. అంటే సామాన్యుడికి కూడా ఆ భగవంతుడు అందుబాటులోనే ఉంటాడు. అలాగే ఒక వేటగాడికి తన తదేకమైనటువంటి దీక్షతో భగవంతుడి గురించి తను ఏదైతే చేస్తున్నాడో ఆ పనిలోనే 100% ఎప్పుడైతే నిమగ్నమయ్యాడో ఆ భగవంతుడు కూడా సాక్షాత్తు దిగి వచ్చాడు అనేటటువంటి ఒక నీతితో ఈ కథలు ఇవన్నీ కూడా నడుస్తుంటాయి. వీటి ద్వారానే సమాజము ముందరికి వెళ్ళాలి అనేటటువంటిది ఆలోచనని కలిగిస్తాయి. చాలా ధన్యవాదాలండి మనోజ్ కుమార్ గారు. ధారావాహికలో వచ్చే వారం మళ్ళీ తిరిగి ఇదే సమయానికి మిమ్మల్ని కలుసుకుంటాం. నమస్కారం అండి. నమస్కారం. భగవాన్ భార్గవీ కాంతో భక్తాభి